ఏం బాలేదక్కా. ఇంతమందున్నాం కానీ కావేరిని అర్జున్ బాబుని కలపలేకపోతున్నాం. ఎప్పటికప్పుడు కలుస్తారనుకుంటున్నాం కానీ ఏదో ఒకటి అడ్డొస్తూనే ఉంది. అదేంటి కాకి, కావేరి అంతా బాగానే ఉందని చెప్పింది. తను కళ్ళ నీళ్లతో నీకు అబద్ధం చెప్పిందక్కా. నిన్ను బాధ పెట్టకూడదనుకుంటుంది. కానీ నేనైనా నీకు నిజం చెప్పాలని చెప్తున్నాను. కాకి, మీ అందరికీ తెలుసు గదా నా బిడ్డ నిప్పు అని. ఆ మాట అర్జున్ బాబుకి మీరందరూ ఎందుకు చెప్పలేకపోతున్నారు? అక్కా, మా వంతుగా చాలా ప్రయత్నాలు చేశాం. కానీ అర్జున్ బాబు నమ్మడం లేదు. అసలేం చేయలేని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. సరే కాకి, ఏం చేయాలనో నేను ఆలోచిస్తాను. ఉంటాను. సరేనక్కా. తల్లి, ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే కొలుస్తున్నారు. నేనే కాదు, నా కూతురు కూడా నిన్నే కొలుస్తుంది. అలాంటి మాకు నువ్వు చేసేదిదా? నా భర్తను తీసుకుపోయావు, ఎన్నో కష్టాలనిచ్చావు, అన్నిటినీ భరించాము. కావేరి, అర్జున్, శివ, స్నేహ సుఖంగా కాపురాలు చేసుకుంటున్నారులే అనుకుంటే వాళ్ళ జీవితంలో కూడా సుఖం లేకుండా చేస్తున్నావు. నువ్వసలు అమ్మవే కాదు. నువ్వు లేవు, నువ్వు లేవు, నువ్వు లేవు. దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి కదా. మేము ఎన్ని కష్టాల్లో ఉన్నా నీ పూజలు మాత్రము మానము. మా పూజలను అందుకో, మా కష్టాలను మాత్రం తీర్చకు. నీలాంటి అమ్మవారిని పూజించకూడదు. ఇక నేను బ్రతికున్నా ఫలితం లేదు. నన్ను నీ లోపలికి తీసేసుకో, తీసేసుకో, తీసేసుకో. మనసు కలుగలేదా? ముంచుకు వచ్చే క్షణ క్షణ గండం దృష్టికి రాలేదా? నమ్మి కొలిచిన చేరి మొక్కిన ఆ పన్నను నన్నాదుకొమ్మని అలిసే వరకు నిన్నర్థించిన ఉలకక పలకక నువ్వుంటే ఊరుకుందుననుకున్నావా? రుక్మిణి, చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. అమ్మా, అమ్మా, వచ్చేసావా తల్లి? భక్తుల కష్టాల్లో ఉంటే ఆదుకుంటావని తెలుసు, కానీ ఈ కష్టాలు. రుక్మిణి, ఆత్మ పరమాత్మని చేరడానికి చేసే ప్రయత్నమే ఈ జనన మరణ చక్రం. నువ్వు చేసే కర్మల వల్ల నీకు కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. వాటిని అనుభవిస్తేనే కర్మ పూర్తవుతుంది. కానీ అమ్మా, మేము తట్టుకోగలిగేంత కష్టాలు వస్తే పర్వాలేదు, కానీ నాకు ఏ మనిషి తట్టుకోలేనంత కష్టాలిచ్చావు తల్లి. అందుకే బాధతో మాట్లాడాను. నన్ను క్షమించు తల్లి. రుక్మిణి, నాకు తిట్లైనా పొగడ్తలైనా ఒక్కటే. నీ మనసులోంచొచ్చే ఎలాంటి భావమైనా నన్ను చేరుతుందమ్మా. ఎందుకు నా సమక్షంలోనే చనిపోవాలనుకుంటున్నావో
నాకు తెలుసు. ఇక నుంచి నీ కుటుంబానికి అండగా ఉంటాను. చాలు తల్లి, చాలు చాలు తల్లి, చాలు. అమ్మా, ఇదంతా నా కల అంటే అమ్మవారు